వెల్ డన్ మై బాయ్. నౌ యు ఆర్ MBA, మాస్టర్ ఆఫ్ బెగ్గింగ్ ఆర్ట్స్, ఫుల్లీ క్వాలిఫైడ్ బెగ్గర్ అన్నమాట. ఇదిగో నీ సర్టిఫికేట్. ఇప్పుడు నువ్వు మీ మామగారి దగ్గర మారుతి కారు ఏం కర్మ, బెంజి కారు అడుక్కునేంత నాలెడ్జ్ నేర్చుకున్నావు. థ్యాంక్ యూ సార్. ఇదంతా మీ ముష్టి దష్ట మదనష్టపు ఆశీర్వాదం. గాడ్ బ్లెస్ యూ. బాగా అడుక్కుంటాను. గుడ్ లక్. చూసావా క్రాంతి, ఇంటింటికెళ్ళి ఇన్విటేషన్స్ ఇచ్చినా రిసెప్షన్కి ఎవరూ రాలేదు. అయినా ఎందుకు వస్తారులే. మనదేమన్నా మామూలు పెళ్ళా, లేక ఇదేమన్నా అమెరికానా? నన్నెవరూ డిసప్పాయింట్ చేయలేరు. ఐ పర్పస్లీ వాంటెడ్ దిస్ సిచ్యుయేషన్. అక్క అక్క తీసుకో అక్క. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇదిగో. థ్యాంక్ యూ సో మచ్ అక్క. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. ఇందాకే వద్దాం అనుకున్నానక్క, కానీ మమ్మీ డాడీ వాళ్ళేమో నువ్వు అక్కడికి వెళ్ళొద్దు అని తలుపులేసేశారు. అయినా మేనేజ్ చేసుకొని వచ్చామక్క. నేను అంతే. అంకుల్ బాగున్నారక్క? అక్క నీకేం ప్రాబ్లం వచ్చినా నువ్వేం వరి కాకు, మేమంతా నీతోనే ఉంటామక్క. థ్యాంక్ యూ. వస్తా అక్క. ఆల్ ది బెస్ట్. బై బై బై. చూసావా అభి, పాపం పుణ్యం తెలియని పాపల రూపంలో దేవుడు ఎలా దీవించాడు. ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా ఈ తృప్తి చాలు. ఐఎమ్ సో హ్యాపీ. ఐ టు క్రాంతి. క్రాంతి జాగ్రత్త, కాలుతుంది. క్రాంతి ఈ చిచ్చుకుడు చూడు. ఇంకోటి బాబు నేను అంటిస్తాను. క్రాంతి ఇటు రామ్మా. వస్తున్నాను పిన్ని, ఇప్పుడు వస్తాను. అలాగే. ఏంటి పిన్ని గారు? 5 నెలల క్రితమేగా అమ్మా దీపావళి వెళ్ళింది, మళ్ళీ ఏమిటిదంతా? ఈ ఏడు పండగలన్నీ మిస్ అయ్యానుగా పిన్ని. ఎప్పుడో నరకాసురుడు పోయాడని మీరు దీపావళి జరుపుకుంటున్నారు. నా భర్తాసురుడి పీడ వదిలిందని నేను ఇప్పుడు చేసుకుంటున్నాను. రేపు సంక్రాంతి, ఎల్లుండి ఉగాది కూడా. మీరంతా రావాలి. అబ్బో ఈ పిల్ల వెరైటీలకే వెరైటీ. పదండి పోదాం. ఏం దేని పేడ వదిలించుకుని నేను మాత్రం హ్యాపీగా లేనా? మనం మాత్రం దీపావళి పండుగ చేసుకోలేమా? అదిరే మగాడి పౌరుషం అంటే. ఏం చేద్దాం? ఇంకేం చేస్తాం? ఆపరేషన్ ఓల్డ్ క్రాకర్స్ బ్లాస్ట్ అంటే లాస్ట్ ఇయర్ దీపావళిలో మిగిలిపోయిన మందుగుడు సామాను పట్ల ఏళ్ళకంటే స్ట్రాంగ్ గా పేల్చేద్దాం. ఓకే. వస్తున్నానే చూసుకుందాం. నువ్వు నేను అయ్యింది పని. వాళ్ళ ఫేస్ చూసావా? కాలిపేరు కాకరిపోతుందా? మాయా మాయా ఎక్కడా? ఇక్కడ మనకి టపాసులు అంటే దడ, తారాజం అంటే వణుకు. నువ్వు వేసేయి. తారాజం నెంబర్ 1 ఫస్ట్ అది వెలిగించరా అల్లుడు. ఎరగ తీస్తా. ఈ దెబ్బతో నువ్వు అవుటే. ఇదేట్రా రోజు చూస్తే నీలాగా ఉంది, ఎలిగితే తుస్సుమంది. సేమ్ నీట్ అయిపోయా. అరొక వినబడుద్ది. వెలిగించు. ఇంకో టపాసు వెలిగించు. వేస్తా. ఇంకోటి వేస్తా. అయిపోయావు. ఇది పుసిపుస్తేనా అంటే మీ చెల్లెలు టైప్ అన్నమాట. పర్లేదు, ఇంకోటి వెలిగించు. వేస్తా. ఈ దెబ్బతో ఈ కాళ్ళని మొత్తం అదిరిపోయి ఆటం బాంబేస్తా. నువ్వు చాలు ముసుకా. ఇది చూస్తేనా ఓల్డ్ స్టాక్ కదా, అందుకే పేర్లేదు నీ ఫేట్ లాగా. అసలు ఇది ఏ సంవత్సరంలో చూద్దాం ఉండు. ఓ 1946 బిఫోర్ ఇండిపెండెన్స్. ఇంకేం పేలుద్ది మీ అమ్మ టైపు. ఈ అమ్మ కడుపు మాడా తీరిందా? అమ్మా అమ్మా. హాయ్ శంకర్, విష్ యూ హ్యాపీ దివాళీ. ఏంటే పోజు? నేను మగాణ్ణి, నన్నేం చేయలేవు. ఆహా, ఊరందరికీ తెలుసు నీకు నాకు పెళ్ళయిందని. కానీ నీకు నాకు మాత్రమే తెలుసు ఆ టచింగ్ లేదని. ఈ ఒక్క పాయింట్ చాలు నిన్ను ఫుట్బాల్ ఆడుకోవడానికి. చూద్దాం. చూసుకుందాం.
హలో, నేనే శంకరాన్ని మాట్లాడుతున్నా. ఎవరు మీరు? నేనండి కులానందం బియ్యే కరస్పాండెన్స్. ఏంటంటే మంచి బ్యాగ్ తీసుకున్నాను. బ్యాడ్ న్యూస్ ఏంటయ్యా? అదేనండి పాపం మీ ఆవిడ. నేనే వదిలేశాను, నీకేంటి అబ్జెక్షన్? ఊరుకుందరు, మీకు అంత సీన్ లేదంటగా. ఎక్కడ పడితే అక్కడ దీని గురించి పెద్ద డిస్కషన్. వారిని ఎవరై? హలో, నేనే సార్, కులానందం కట్ అయింది. ఐసి మళ్ళీ కట్ అవుతుంది చూడు. అలా అయ్యి బాబోయ్, మీరన్నట్టే భలే కట్ అయింది సార్. యాదవ్ ఫోన్. ఇప్పుడు ఎక్కడున్నావు? వల్ల కట్లారా? కరెక్టే, భలే చెప్పారు. మీ పొజిషన్ లో ఎవరున్నా అక్కడ ఉన్నట్టే మరి. థ్యాంక్స్. మీరు డయల్ చేసిన నంబర్ మరి ఒకసారి సరి చూసుకోండి. ప్లీజ్ చెక్ ద నంబర్ యూ హ్యావ్ డయల్. హార్ని హలో, మళ్ళీ నేనే సార్. ల్యాండ్ లైన్ ఎంగేజ్ లో ఉంటాను. నమస్తే టాటా సెల్లర్. The customer you have dialed either turned off or out of calling area. Thank you. ఆట కావాలా పాట కావాలా? ఒరే అల్లుడు, ఫోన్ రా. ఎత్తు. ఓకే. ఆట కావాలా పాట కావాలా? హలో, ఏది ఏమైనా మీ ఆవిడ ఇలా మీకు హ్యాండ్ ఇవ్వటం వెరీ బ్యాడ్ సార్. మా ఆవిడ? లేకపోతే మా ఆవిడ. అల్లుడు, కొంప ములిగింది. నేను వదిలేసిన మీ అత్తయ్య కూడా ఎవడో సెటప్ చేసుకుందంట. ఈ ఫోన్ నాకు. ఓహో, రాంగ్ నంబర్. లైన్లన్నీ బిజీగా ఉన్నాయి. ప్లీజ్ డైల్ ఆఫ్టర్ సమ్ టైమ్. దట్ మీన్స్ 1 year. మళ్ళీ చేస్తాడే వీడు. పొద్దునుంచి ఇదే మెంటల్ టెన్షన్ మా చంపేస్తున్నాడు. కళ్ళు దాగిన కోతులను నువ్వు గెంతినప్పుడు అనుకున్నాను ఇదా గులానందం గారి దెబ్బే అని. అయినా పర్సనల్ ప్రాబ్లమ్స్ లో ఎక్కువ ఇన్వాల్వ్ అవడం మంచిది కాదు. నీ బాధల్లో పడు. సార్ ఇక్కడ కూడా వచ్చేసావా? సార్, ఫోన్లన్నీ బిజీగా ఉన్నాయని డైరెక్ట్ గా ఇంటికి వచ్చేసాను. చెప్పండి సార్, అసలు మీ ఆవిడ ఎందుకు ఇలా చేసింది చెప్పండి. మరి అదే నా పిల్లం కూడా ఇలాగే ఎవరితో లేచిపోయింది. అందుకే కూడా అల్లుడు, ఈమెయిల్లో కూడా నీకు సానుభూతి సంకేతాలు వచ్చేస్తున్నాయి. అంటే వరల్డ్ వైల్డ్ పబ్లిసిటీ స్టార్టింగ్ అయిపోయింది అనమాట. అయ్యో బాబోయ్, కంగ్రాచులేషన్స్ అండి బాబు. ఒరే గులానందం, నీకు దండం పెడతారా? నా కష్టమేదో నేను పడతాను రా. నన్ను వదిలేరా, నీకు దండం పెడతాను.